హాయ్ అండి, అందరూ ఎలా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుమా నవరసాలు. అందరూ బాగుండాలి, అందరూ నవ్వుతూ ఉండాలి, అందులో నేను ఉండాలి. ఇదిగోండి, నేను ఈరోజు ఉల్లగడ్డ పులుసు, అంటే మనం ఉల్లగడ్డ తాలింపు, ఫ్రై, ఇంకా వెరైటీ చూస్తుంటాము. ఉల్లగడ్డ పులుసు అనేది చూస్తున్నాం కదా. చూడండి, ఆయిల్ వేసుకున్నాను, ఆవాలది పప్పు. ఈ ఉల్లగడ్డ పులుసు అంటే ఆనియన్ వేసుకున్నానండి. ఉల్లగడ్డ పులుసు మనకు అన్నంలోకి ఏదీ లేదు, మనము ఏమీ చేయలేదు, 2 ఉల్లగడ్డలు, ఎర్రగడ్డ ఇలాంటివి ఉన్నాయనుకో, కొంచెం పులుసులాగా పెట్టుకున్నామంటే అన్నం తినేస్తాం. మన ఇంట్లో ఏమీ లేని పరిస్థితిలో ఉన్న వాటికి ఏవైనా సరే, అది ఉల్లగడ్డ అయినా సరే, ఏ గడ్డ అయినా సరే, ఉన్నదానితో సర్దుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. చూడండి, కరివేపాకు వేసుకున్నాను. ఇది బాగా కొంచెంసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఏం వేస్తాము? మామూలుగా అందరూ అయితే టమోటా వేస్తారు, కానీ నేను టమోటా వేయనండి. టమోటా వేస్తే ఉల్లగడ్డ రుచిపోతుంది కాబట్టి ఉల్లగడ్డ వేసుకుంటాను ఇందులోకి. ఉల్లగడ్డ వేసుకున్నామంటే ఆ ఆయిల్లో ఉల్లగడ్డ కొంచెంసేపు బాగా మగ్గిందంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను ఉల్లగడ్డ వేసుకుంటాను. ఇంకేంటండి విశేషాలు? ఎలా ఉన్నారు? చిన్న కామెంట్ పెట్టండి. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కదా, కొంచెం చిన్న కామెంట్ పెట్టి ఎలా ఉంది నేను చేసే వంట, నా మాట తీరు ఎలా ఉంది చెప్పచ్చు కదండి. ఏమోనండి, మీరైతే చెప్పరు, కానీ నేనే మాట్లాడుతున్నాను. కొద్దిగా సాల్ట్ అండి, సాల్ట్ వేసుకుంటే బిన్నిగా మగ్గుతుంది, అందుకని మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం. సాల్ట్ వేసుకునేసినాము కదండి. ఇప్పుడు అలాగే కొంతసేపు మూత పెట్టుకున్నామంటే బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత మనము చూడండి, ఇప్పుడు దీన్ని చూస్తున్నాం మగ్గిందా లేదనేది. పర్లేదండి, మగ్గినట్టే ఉంది. ఇప్పుడు మనం టమాటా యాడ్ చేసుకుందాము. ఇదిగోండి, టమాటా వేసేసాను. ఈ టమాటాలో కూడా కొంతసేపు అలాగే మగ్గాలండి. ఎందుకంటే టమాటాలో ఉండే నీళ్ళలాగా ఉంటుంది కదా, ఆ గుజ్జంతా ఉల్లగడ్డలోకి దిగబడాలా. చూడండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కారపొళ్ళు, పసుపు, తగినంత పసుపు, మీరు ఎంత వాడతారో అంత వేసుకోండి. పసుపు చిటికెడు, కారపొడి నా దగ్గర చిన్న స్పూన్ ఉంది కాబట్టి ఒక 4 స్పూన్లు వేసుకున్నాను. ధనియాల పొడి ఒక 4 స్పూన్లు వేసుకోవాలి. వేసేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ అవ్వాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా వాటర్ వేసుకుందాం. చూడండి, నేనైతే ఒక గ్లాస్ వేసాను, నాకు చాలా అనిపిస్తుంది. కొంచెం గ్రేవీలాగా, అంటే గుజ్జుగా ఉంటే బాగుంటుంది అన్నంలోకి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. సాల్ట్ చాలేదనేసి సాల్ట్ వేయడం మర్చిపోయానండి, అందుకే లాస్ట్లో వేస్తున్నాను. మీరు అలా చేయకండి, ఫస్ట్లోనే వేసుకోండి. నాకు బాగా జలుబు చేసినట్టుంది, గొంతు ఏదోలా ఉంది. చూడండి, ఇలా పులుసు అంటే ఇలా అదో ఉడికిందనేది నేను అలా చూస్తాను. ఓకేనండి, రెడీ అయిపోయింది. వచ్చేయండి, తినేద్దాం. బాయ్.